జై శ్రీరామ్. గ్రిప్ వచ్చేసి ఇది స్ట్రైట్. సో మిక్స్డ్ గ్రిప్ వచ్చేసి ఇట్లా. సో ఇది డెడ్ లిఫ్ట్. ఇట్లుంటాయి వి షేప్లో. ఈ లెగ్ అటువైపు చూస్తుంది, ఈ లెగ్ ఇటువైపు. జూమో స్క్వాట్ ఏంటంటే ఇట్లుందా, హిప్ పైకి లిఫ్ట్ చేసి ఇందాక డెడ్ లిఫ్ట్ ఇలా వచ్చి స్క్వీజ్ అవుతుంది, గ్లూట్స్ ఉంటుంది. ఇట్లా జరగట్లేదు, ఇట్లా మూవ్ అవ్వట్లేదు. చూసారా పారిపోతున్నాయి ఏంటన్నా అట్లా. హాయ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. నేను మీ కృష్ణ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. సో ఈరోజు టైటిల్ చూస్తారు కదా, బ్యాక్ వేరియేషన్ చేద్దామన్నమాట. లైక్ బ్యాక్ వేరియేషన్ ఇన్ ద సెన్స్ డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలి అనేది చూపిస్తాను, రొమానియన్ డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలని చూపిస్తాను, కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలని చూపిస్తాను, సుమో డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలని చూపిస్తాను, ర్యాక్ పుల్ ఎలా చేయాలని చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుట్లో వెళ్ళి ఫాలో అయిపోయినా అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా పోస్టర్ ఏదైనా కరెక్షన్స్ ఉన్నా అక్కడ మీరు పింక్ చేయొచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు నన్ను, యూట్యూబ్లో మీ పేరు కొడితే రావట్లేదు కృష్ణప్రసాద్ అని. అంటే కృష్ణప్రసాద్ ఫిట్ కానీ కృష్ణప్రసాద్ ఫిట్నెస్ అని కొట్టండి. ఎందుకంటే ప్రీవియస్ కేపీ అస్థెటిక్ అని ఉంటుండే, నేమ్ చేంజ్ చేశాం కదా, మళ్ళీ అదే నేమ్ మీద వస్తుంది. సో కృష్ణప్రసాద్ ఫిట్ అని కొడితే మళ్ళీ ఈ నేమ్ మీద వస్తుంది. సో చూడండి ఒకసారి. నన్ను అడుగుతున్నా అంటే లైక్ గుర్తుపట్టి జిమ్లో అడిగారనమాట, కృష్ణ కదా మీ పేరు, కృష్ణ అని కొడితే రావట్లేదు ఏంటి అని. సో దట్స్ వై కృష్ణప్రసాద్ ఫిట్ అని అయితే కొట్టండి. మంచి వీడియో అయితే చేద్దాం. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చెస్ట్ది. సో అట్లా ఈ వీడియో కూడా రెస్పాన్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెరీ క్లోజ్ టు 3K సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే వెళ్దాం, వార్మప్ చేసుకొని పోస్టర్ కరెక్షన్స్ ఏంటి అని అన్నీ చూపిస్తాను. సో గైస్, ఇది కూడా మనకి ప్లేలిస్ట్లో యాడ్ చేస్తా. ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్యాక్ బిగినింగ్ సిరీస్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ స్ట్రెచింగ్స్ ఎట్లా అనేది చూసుకున్న తర్వాత అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఒక ప్రాసెస్లో వెళ్దాం. ఇది కూడా యాడ్ చేస్తా ప్లేలిస్ట్ బ్యాక్ అని. మీరు చూడొచ్చు వెళ్ళి. షోల్డర్స్కి ప్లేలిస్ట్ యాడ్ చేసా, చెస్ట్కి ప్లేలిస్ట్ యాడ్ చేసా. అండ్ బిగినర్స్ ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ రాగానే అనేది ఒకటి యాడ్ చేసా వార్మప్ది. మీరు వెళ్ళి చూసుకోండి అనమాట. ఇప్పుడైతే మనం డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలని చూద్దాం. సో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు ఎలా అనేది. ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్ చూసుకోండి. లెగ్ ఇక్కడ ఉంది కదా, సి నా షోల్డర్కి నా లెగ్ ప్యారలల్గా ఉంది. సో అవే అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ చాక్ పౌడర్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ గ్రిప్ తీసుకోండి. ఇట్లా గ్రిప్ తీసుకొని, సో ఎప్పుడైనా ఇది మీ షోల్డర్ లెంత్ కదా, థమ్స్ పెట్టి ఎంత డిస్టెన్స్లో వస్తుంది చూడండి ఈ గ్రిప్ నుంచి ఇక్కడ తీసుకోండి. సో ఇది బేసిక్ పోస్చర్. ఎల్బోస్ వచ్చేసి అటు ఫేసింగ్లో ఉండాలి, ఈ ఎల్బో వచ్చేసి ఇటు ఫేసింగ్లో ఉండాలి. సో ఇది పోస్చర్ అనమాట స్టాండింగ్. సో మీకు క్లోజ్గా బార్ ఎక్కడ ఉండాలో కూడా చూపిస్తాను క్లోజ్ యాంగిల్లో. చూడండి, ఎప్పుడైనా బార్ మన లేస్ ఉంది కదా, లేస్కి దగ్గరలో ఉండాలి. లిఫ్ట్ చేసేటప్పుడు మన లెగ్ ఈ ఫ్రంట్ పార్ట్ని టచ్ అవుతూ నీస్ని టచ్ అవుతూ పైకి లిఫ్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. మనదైతే హ్యాండ్ ఏంటంటే ఇందాక చెప్పా కదా, గ్రిప్ ఇలా తీసుకోండి. ఇక్కడ గ్రిప్ ఎప్పుడైనా ఇట్లే ఉంటుంది బార్. సో ఒలింపిక్ బార్ ఇక్కడ నుంచి హ్యాండ్ ఇట్లా పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోండి గ్రిప్. సింపుల్, ఎక్కువ స్ట్రైట్ ఉంది, ఇక్కడే పెట్టుకోండి. చాలామంది కొంచెం వైడ్ పట్టుకుంటారు, కొంచెం క్లోజ్ పట్టుకుంటూ తీస్తారు. సో ఇట్లా పట్టుకుంటే చాలు. ఓకే. అండ్ గ్రిప్ కూడా ఎట్లా పట్టుకోవాలని చూపిస్తాను. గ్రిప్ వచ్చేసి మనకి 2 గ్రిప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి జనరల్ గ్రిప్, ఒకటి వచ్చేసి మిక్స్డ్ గ్రిప్ అండ్ ఆల్టర్నేట్ గ్రిప్ అని కూడా అంటారు. సో జనరల్ గ్రిప్ వచ్చేసి ఇది స్ట్రైట్. సో 2 హ్యాండ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట, అది జనరల్ గ్రిప్. సో మిక్స్డ్ గ్రిప్ వచ్చేసి ఇట్లా. సో నేనేంటంటే మిక్స్డ్ గ్రిప్ సేమ్ ఇది కూడా అంతే. ఈ ఎడ్జ్ నుంచి తీసుకోవాలి తమ్ము, ఈ ఎడ్జ్ నుంచి తీసుకోవాలి తమ్ము, ఇట్లా రీఫ్ చేయాలి. సో బేసిక్ ఏంటంటే నేను జనరల్ గ్రిప్ ప్రిఫర్ చేస్తాను. మనం మిక్స్డ్ గ్రిప్ పట్టుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది కదా. సో నేను లెఫ్టీ, నాకు ఈ స్ట్రెంత్ ఎక్కువ, రైట్ స్ట్రెంత్ తక్కువ. సో అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి టెండన్ కూడా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బైసెప్ టేర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మజిల్ టేర్ అయిపోయి మొత్తం ఇక్కడ మీకు ఇప్పుడు లైక్ ఇంజురీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికని నేను ఎప్పుడైతే జనరల్ గ్రిప్ ప్రిఫర్ చేస్తాను. సో వెయిట్ ఎక్కువ రావడానికి చాలామంది మిక్స్డ్ గ్రిప్ ప్రిఫర్ చేస్తారు అనమాట. సో నేనైతే జనరల్గా ప్రిఫర్ చేస్తాను. అండ్ పొజిషన్ ఎట్లా ఉండాలి, సో సుమో పొజిషన్ ఎట్లా ఉంటుంది, సుమో స్క్వాట్స్ వేరు, సుమో డెడ్ లిఫ్ట్ వేరు. రెండింటికి చిన్న కరెక్షన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే పొజిషన్ చెక్ చేసుకోండి ఎట్లా అనేది. పొజిషన్స్ చెక్ చేసుకుందాము. పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే చాలామందికి చాలా మిస్టేక్స్ చేస్తారు. నేను కూడా చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత నేర్చుకున్నాను అనమాట. అంటే బిగినింగ్ టైంలో ఎట్లా అనేది. బేసిక్ ఏంటంటే షోల్డర్
లెవెల్లో లెగ్స్ పెట్టుకున్నాను, గ్రిప్ తీసుకున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా నా బ్యాక్ స్ట్రైట్గానే ఉంది. నేను ఇక్కడ నుంచి ఇట్లా లిఫ్ట్ చేయొచ్చు, ఇలా పెట్టేసా. సో నా బ్యాక్ ఎక్కడ రౌండ్ అవ్వలేదు. మరి ఇది కరెక్ట్ పోస్చరా అంటే కాదు, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఉంది కాబట్టి మీకు ఈ రేంజ్లో కరెక్ట్గా వచ్చింది. సో బేసిక్ ఏంటంటే మనం ఇట్లా చైర్లో కూర్చున్నట్టు రావాలి, లెగ్స్కి టచ్ అవుతూ రావాలి. సో నేను ఇందాక ఈ రేంజ్లో లేపా, చెస్ట్ స్ట్రైట్ పెట్టి డెడ్ లిఫ్ట్ ఈ రేంజ్ నుంచి రావాలి. హ్యాండ్స్ స్ట్రైట్, చెస్ట్ అప్, స్టాంప్ చేసిన లెగ్స్ స్లో, లెగ్స్ టచ్ అవుతూ అప్. ఎక్కువ లీన్ అవ్వద్దు, కొంచెమే లీన్ అవ్వాలి. అండ్ స్లోగా డౌన్ చేయాలి. మళ్ళీ చూడండి ఒకసారి పోస్చర్. మీరు ఓన్లీ పోస్చర్ కరెక్షన్ చెక్ చేసుకోండి. స్లోగా వెళ్తుంది. చాలామంది ఏంటంటే కరెక్ట్గా ఇట్లా లిఫ్ట్ చేస్తారు, ఇట్లా పడేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని అట్లా ఎప్పుడు పడేది. మీరు ఇట్లా వెళ్తున్నారు, ఇట్లా వస్తున్నారు అంటే అలానే డ్రాప్ అవ్వాలి, కానీ డైరెక్ట్ డ్రాప్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే మిస్టేక్, ఇట్లా పెట్టి ఫస్ట్ హిప్ లిఫ్ట్ చేసి బ్యాక్ స్ట్రైట్ పెట్టి ఇట్లా చేస్తారు, అది తప్పు. ఎప్పుడైనా మీ హిప్స్, మీ హ్యామ్స్ట్రింగ్ ఎంగేజ్ అయిపోయి ఉండి ప్యారలల్గా లిఫ్ట్ అవ్వాలి, ప్యారలల్గా డౌన్ అయ్యి. దట్స్ ఇట్. సో ఇది కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ అనమాట. కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో కరెక్ట్గా చూసారు కదా. నేను ఇంకా బెటర్ యాంగిల్లో చూపించడానికి ట్రై చేసా. గ్రిప్ తీసుకున్నా, చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్. అయితే లుక్ స్ట్రైట్ అంటే లుక్ స్ట్రైట్ కాదు, సరే నేను ముందు చూస్తున్నా. లిఫ్ట్ పైకి లేచేటప్పుడు నా తలకి ఎప్పుడు స్ట్రెయిన్ ఇవ్వద్దు, లూజ్గానే ఉంటుంది. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్, పొజిషన్ లెఫ్ట్. చూసారా, లిఫ్ట్ చేయగానే స్ట్రైట్గా చూస్తున్నా నేను. మళ్ళీ డౌన్, తల ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. అప్ డౌన్, అప్ డౌన్. సో అది గైస్ కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్. నెక్స్ట్ సుమో డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ నుంచి లెగ్స్ వైడ్ ఉంటాయి వి షేప్లో. ఈ లెగ్ అటువైపు చూస్తుంది, ఈ లెగ్ ఇటువైపు చూస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. లేస్ పొజిషన్లో తీసుకున్నా, కూర్చున్నా కంప్లీట్. సో ఇది కూడా ఇట్లా తీసుకోవచ్చు, మిక్స్డ్ గ్రిప్ ఇట్లా తీసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను చూసినంత వరకు అయితే ఇది మిక్స్డ్ గ్రిప్ ప్రిఫర్ చేస్తారు హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి. నేను ఏదైనా జనరల్ గ్రిప్పే ప్రిఫర్ చేస్తాను, బట్ మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. సో ఏం చేస్తా అంటే ఫస్ట్ సుమో స్క్వాట్ ఏంటంటే ఇట్లా ఉందా, ఇట్లా గ్లూట్స్ టైట్ చేసి స్లోగా అలానే డ్రాప్ అవుతారు. సో అలానే డ్రాప్ అయినప్పుడు ఇది సుమో స్క్వాట్ అవుతుంది. కొంచెం హిప్ పైకి లిఫ్ట్ చేసి ఇందాక డెడ్ లిఫ్ట్ లాగా బ్యాక్ ఎంగేజ్ చేసి చెస్ట్ అప్ చేసి దీన్ని గ్రిప్ ఎడ్జస్ట్లో పట్టుకొని ఇది బ్యాక్ స్లో అలానే డౌన్, మళ్ళీ ఎట్లా వచ్చినా అట్లే డౌన్, మళ్ళీ ఎంగేజ్ బ్యాక్ డౌన్. ఇది కొంచెం ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది, ఎందుకు మరీ ఎక్కువ కాదు, ఎక్కువ స్ట్రెచ్ అవ్వచ్చు ఎంగేజ్ చేయడానికి. నా హిప్ పొజిషన్ చూసుకోండి, ఇది స్క్వాట్ అవుతుంది, సుమో స్క్వాట్ అవుతుంది. ఇది డెడ్ లిఫ్ట్. జస్ట్ స్లైట్ చేంజెస్ అంటే చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, బ్యాక్ ఎంగేజ్, ఆర్మ్స్ టైట్ అండ్ డౌన్. గాట్ ఇట్. నేను క్లోజ్ యాంగిల్ చూపిస్తే ఎక్కడ పెట్టాలి లెగ్స్ అనేది. ఇక్కడ చూసారు కదా, లెగ్స్ ఏ ఫేసింగ్లో ఉంది, లెఫ్ట్ ఫేసింగ్లో ఉంది, రైట్ ఫేసింగ్లో ఉంది. బార్కి టచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు ఇక్కడ గ్యాప్ చూడండి, ఈ బార్ డైరెక్ట్గా లెగ్ టచ్ అవుతుంది, లెగ్ టచ్ అవుతూ పైకి వస్తుంది. మీరు చూడండి, ఏ వీడియోలో చూడండి, వెయిట్ లిఫ్టింగ్లో సేమ్ అలానే వస్తుంది, టచ్ అవుతుంది టైస్కి. సో ఇక్కడ ఏంటంటే గ్రిప్ ఇందాక మనం ఇట్లా తీసుకున్నాం కదా, సుమో డెడ్ లిఫ్ట్కి ఈ ఎడ్జ్లోనే పట్టుకుంటాం. ఈ ఎడ్జ్ వచ్చేసి అండ్ ఈ ఎడ్జ్, ఈ 2 ఎడ్జెస్లోనే పట్టుకుంటాం. హెవీ లిఫ్టింగ్ వస్తుంది అనమాట. పోస్చర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లెగ్ పోస్చర్ ఇట్లా ఉండాలి సుమో డెడ్ లిఫ్ట్కి. ఇంకో యాంగిల్ చూపిస్తాను నేను, క్లోజ్ యాంగిల్ సుమో డెడ్ లిఫ్ట్. క్లోజ్ పెట్టా, గ్రిప్, లెగ్స్ టచ్ అవుతుంది, బార్ ఎంగేజ్, చెస్ట్ అప్, బ్యాక్ ఎంగేజ్ అయిపోయింది, ఆర్మ్స్ టైట్. 1 2 సో ఇది చేయడం వల్ల మీ హ్యామ్స్ట్రింగ్ టైట్ అవుతుంది, ఎంగేజ్ అవుతుంది, బ్యాక్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో స్ట్రెంత్ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడానికి సుమో డెడ్ లిఫ్ట్ ప్రిఫర్ చేస్తారు. అసలైన మగవాడు ఏం చేస్తారంటే కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ హెవీ వెయిట్ వేసి
ఇదే పోస్చర్లో ఉండి లిఫ్ట్ చేస్తారు ఇట్లా. నేను చూపించడానికి లైట్ వెయిట్ వేసా, లేకపోతే నేను కూడా నింపేస్తున్న ప్లేట్స్ మీకు అర్థం కావాలి కదా. సో అలా ఇప్పుడు కన్వెన్షన్ డెడ్ లిఫ్ట్ ఫస్ట్ అయిపోయింది, సుమో డెడ్ లిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ రొమానియన్ డెడ్ లిఫ్ట్. ఎందుకంటే అది హ్యామ్స్ట్రింగ్ కోసము, బ్యాక్ కోసం కాదు, బ్యాక్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో ఇదే వెయిట్తో చూపిస్తాను మీకు, అది కూడా ఎట్లా అనేది. రొమానియన్ డెడ్ లిఫ్ట్ ఎట్లా అంటే, దీన్ని స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ అని కూడా అంటారు. ఇక్కడ ఉంది, క్లోజ్ పట్టుకున్నా, ఏం గ్యాప్ తీసుకోలేదు, క్లోజ్ పట్టుకున్నా. సేమ్ లెగ్ స్టాన్స్ అయితే అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో ఇది డెడ్ లిఫ్ట్. మన డెడ్ లిఫ్ట్ కాదు, ఇక్కడ లాక్ అయిపోయి ఉంటుంది, బ్యాక్ స్ట్రైట్. సో లెగ్కి టచ్ అవ్వదు, కానీ కొంచెం ఓపెన్ అయ్యి ఇలా వచ్చి స్క్వీజ్ అవుతుంది. గ్లూట్స్ చూసారా, గ్లూట్ స్క్వీజ్ అయింది, హ్యామ్స్ట్రింగ్ స్క్వీజ్ అయింది. సో అలానే మళ్ళీ డ్రాప్ అవుతుంది, అలానే మళ్ళీ స్క్వీజ్ అవుతుంది, అలానే డ్రాప్ అవుతుంది, అలానే స్క్వీజ్ అవుతుంది. మీరు చూసుకుంటే నా హిప్ ఇక్కడే ఉంటుంది, ఇట్లా జరగట్లేదు, ఇట్లా మూవ్ అవ్వట్లేదు. నీ లాక్ అయిపోయింది, ఇక్కడే ఉంది. చేస్తున్నా, పెడుతున్నా, స్క్వీజ్ చేస్తున్నా, పెడుతున్నా. ఎందుకంటే మనకి ఈ పార్ట్ ఎంగేజ్ అవ్వడానికి చేస్తున్నాం అనమాట. సో అది అలా చేయాలి. ఇది చూసుకోండి మళ్ళీ. సో లెగ్ స్టాండ్స్, గ్రిప్, డెడ్ లిఫ్ట్ పొజిషన్ ఇది. కానీ మనం రొమానియన్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నాము. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్. ఇక్కడ గ్లూట్స్ ఎంగేజ్ అయిపోయినాయి, హ్యామ్స్ట్రింగ్ ఎంగేజ్ అయిపోయింది, లెగ్ ఎంగేజ్ అయిపోయింది. స్క్వీజ్, మళ్ళీ స్లో డౌన్, మళ్ళీ అప్, స్క్వీజ్, మళ్ళీ స్లో డౌన్, మళ్ళీ అప్, స్క్వీజ్. సో అలా చేయాలన్నమాట. ఇది వచ్చి హ్యామ్స్ట్రింగ్కి. ఇది కూడా 4 సెట్స్. బేసిక్గా డెడ్ లిఫ్ట్ 5 సెట్స్ చేయాలి. డెడ్ లిఫ్ట్ నేనైతే 5 సెట్స్ చేస్తాను. రొమానియన్ డెడ్ లిఫ్ట్ అయినా, సుమో డెడ్ లిఫ్ట్ అయినా, ఏదైనా 5 సెట్స్ చేస్తాను. రొమానియన్ ఏంటంటే లెగ్స్ చేసినప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దని ఎక్కువ వెయిట్ వేసుకొని 3 సెట్స్ చేస్తాను. ఇది లెగ్లో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఓన్లీ 3 సెట్స్ చేస్తాను. మిగతా అన్ని 5 సెట్స్ చేస్తాను. అండ్ బ్యాక్కి నెక్స్ట్ వచ్చేసి లైక్ బేసిక్ ఏంటంటే కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ ఉంది, సుమో డెడ్ లిఫ్ట్ ఉంది, ర్యాక్ పుల్ దేనికి. సో చాలామందికి అంత డెప్త్ నుంచి కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ తీయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాక్ పుల్ సజెస్ట్ చేస్తాను. నేను ర్యాక్ పుల్ ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే, ఎక్కువ రేంజ్ పోవడం అవసరం లేదు, కరెక్ట్గా ఎంగేజ్ చేసి మీ బ్యాక్ని మంచిగా థిక్గా బిల్డ్ చేయొచ్చు. క్రిస్మస్ ట్రీ రావడానికి మీరు ల్యాట్స్ ఓపెన్ చేస్తారు కదా, కింద బయటకు వస్తేస్తారా, ఆ క్రిస్మస్ ట్రీ రావడానికి మనం ర్యాక్ పుల్ యూజ్ చేస్తామన్నమాట. ర్యాక్ పుల్ కూడా పక్కన లోడ్ అయిపోయి ఉంది, చూపిస్తే అది కూడా ర్యాక్ పుల్ అని పిలుస్తారు. ర్యాక్ పుల్ కూడా సేమ్ డెడ్ లిఫ్ట్ లాగే, కాకపోతే ఎక్కువ రేంజ్ మనం కిందికి వెళ్ళము. సో ఇక్కడ బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్, గ్రిప్ తీసుకున్నా, గ్రిప్ వైడే తీసుకున్నా, ఎవే షోల్డర్స్ స్టాంప్ చేసా, ముందు కొంచెం చూస్తున్నా, కొంచెం లీన్ అయ్యి బ్యాక్కి, బ్యాక్ పుల్, మళ్ళీ డౌన్. పుల్ అంటున్నారు ఇక్కడ, పుల్ చేయాలి, బ్యాక్కి టార్గెట్ చేయాలి మజిల్ని. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ర్యాక్ పుల్, కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ అండ్ సుమో డెడ్ లిఫ్ట్ ఇవన్నీ సేమ్ మజిల్కి వర్క్ అవుతాయి. బ్యాక్కి డిఫరెన్స్ ఏంటంటే, సుమో ఎందుకు చేస్తారంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడానికి, కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ ఎందుకు చేస్తారంటే ఎక్కువ ఇంపాక్ట్ పడడానికి, ర్యాక్ పుల్ ఏం చేస్తారంటే లోయర్ బ్యాక్లో ఎక్కువ పెయిన్ ఉన్నా కానీ, లెగ్స్లో ఎక్కువ పెయిన్ ఉన్నా కానీ వాటిని అవాయిడ్ చేయడానికి ర్యాక్ పుల్ యూజ్ చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ది మీరు సర్టెన్ ఏజ్ ఉన్న వాళ్ళు ర్యాక్ పుల్లే చేస్తారు డెడ్ లిఫ్ట్ కంటే ఎక్కువ. ఎందుకంటే లాంగ్ రన్ అవ్వాలి, బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయాలి అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, కొన్ని ఇంజురీ చెయ్యని వర్కౌట్స్ చేయాలి. దాంట్లో ర్యాక్ పుల్ ఒకటి, డెడ్ లిఫ్ట్ ప్లేస్లో ఇది రిప్లేస్ చేసి చేయొచ్చు. వచ్చేసి నా ఫేవరెట్. ఈ మధ్య ఎక్కువ ఇదే చేస్తున్నా, ఇంజురీ అవ్వకుండా ఉండడానికి బ్యాక్, ఎందుకంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు అనమాట. సో బేసిక్గా ఒక పియర్ కొట్టేటప్పుడు చూపిస్తా, ఇది సెకండ్ సెట్ అంతే. ఒక సెట్ అయితే చూడండి, ఎందుకంటే ఇందాక హెడ్ కొంచెం కట్ అయింది, అది మీకు బ్యాక్ చూపించడానికి నేను అట్లా యాంగిల్ పెట్టినా, బట్ ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూస్తే బెటర్ అని. అప్ డౌన్, అప్ డౌన్, come on easy, up down, up down. సో అది గైస్, ఒకసారి మీకు షర్ట్లెస్ కూడా లాస్ట్లో నేను ఒక హెవీ సెట్ చూపిస్తాను, వెయిట్ చేయండి.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎనఫ్. చూసారు కదా, డెడ్ లిఫ్ట్, రొమానియన్ డెడ్ లిఫ్ట్ అండ్ స్మో డెడ్ లిఫ్ట్ ర్యాక్ పుల్ ఎలా చేయాలో. అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. కృష్ణ ప్రసాద్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్. ఈ వీడియో కూడా లిస్ట్లో యాడ్ చేస్తాను నేను. చూడండి, మంచి సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. ఇంకా కొంచెం వ్యూస్ పెడితే ఇంకా నాకు కూడా ఇంకా చేయాలనిపిస్తుంది. కంప్లీట్ బిగినర్ సిరీస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ బిగినర్ సిరీస్ డైట్ ఏంటి, ఈటింగ్ పోస్టర్స్ లైక్ పోర్షన్స్ ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియోస్ చేసి పెడతాను. అది కూడా లిస్ట్ చేస్తాను. ఈ 2025 మొత్తం ఒక ప్రాసెస్లో కంప్లీట్ ఫిట్నెస్ జర్నీ నేను వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే బాడీ అయితే కొత్త ర్యాంప్. సారీ, సో డోంట్ వాంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్ బట్ ఇట్స్ ఫైన్. నా వాయిస్ కనిపిస్తున్నా నాకు తెలియదు, నేను మెడలో ఏం పెట్టుకోలేదు. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దాన్ టేక్ కేర్, బై బాయ్. God, feeling jealous on me. Okay.